ఒకటి ఇప్పుడు దీంతో కొంత కోరిలేటెడే బట్ కాకపోవచ్చు. ఇప్పుడు కవిత బీఆర్ఎస్ బీజేపీలో విలీనానికి సిద్ధం అని చెప్పి ఆమె ఆరోపించిన పరిస్థితి. బీఆర్ఎస్ బీజేపీ కలిసి నడుస్తున్నాయని చెప్తున్నారు. బీజేపీ పార్టీకి ఆ అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. మేము స్ట్రీట్ ఫైట్ చేస్తున్నాం కాదు, స్ట్రైట్ ఫైట్ చేస్తాం. మేము ఇవాళ గిన్ని రాష్ట్రాల పవర్లోకి వచ్చినాం, ఇన్ని రాష్ట్రాల పవర్ లో ఉన్నాం. మేము దేశాన్ని పాలిస్తున్న పార్టీ. ఇలా సౌత్ ఇండియాలో తెలంగాణ తప్పకుండా రేపు భారతీయ జనతా పార్టీ గెలుస్తా అని చెప్పి మొత్తం ఏ సర్వే చూసినా తెలుస్తా ఉంది. మాకేం కర్మ పట్టిందండి వాళ్ళతో. చాలా విలీనం చేసుకున్నారు మహారాష్ట్రలో, షిండే అట్లా చాలా పార్టీలు విలీనం చేసుకున్నారు కదా. అజిత్ పవార్ పార్టీ ఈడీ కేసులు పెట్టి అట్లా సేమ్ చేసుకునే ప్రయత్నం చేశారని కవిత ఆరోపిస్తున్నారు. అది వారిని అడగండి కానీ తెలంగాణలో అవసరం లేదండి. కేసీఆర్ కూడా మీతో ఫ్రెండ్లీ, అవకాశం లేదు. కేసీఆర్ మీతో ఫ్రెండ్లీ ఉంటున్నారు, సభలో కూడా మనం మాట్లాడలేదని ఆమె ఆరోపించారు. అది వారిని అడగండి, నేను ఎట్లా చెప్తా చెప్పండి. అంటే ఆమె మీ పార్టీ మీద విమర్శ చేస్తున్నారు, అందుకని అడుగుతున్నా. ఇప్పుడు ఏం చెప్పమంటావు భరత్ గారు, 10 సంవత్సరాల సీడీలు తీయండి. మోడీ గారి గురించి కేసీఆర్ ఏం మాట్లాడిండో, మోడీ గారి గురించి కేటీఆర్ ఏం మాట్లాడిండో, ఆ కామెంట్స్ విన్న తర్వాత మోడీ గారు హట్టై ఏం మాట్లాడిండో అవన్నీ ఉన్నాయి కదా. అంటే అదంతా కూడా హుజురాబాద్ ఎలక్షన్ తో చేంజ్ అయింది. బిఫోర్ హుజురాబాద్ ఎలక్షన్ ఫ్రెండ్లీ, ఈటల రాజేందర్ జాయిన్ అయిన తర్వాతనే చేంజ్ అయింది అంటున్నారు కదా. అట్లేం లేదండి, ఇంతకుముందు కూడా ఉన్నాయి. తప్పు హుజురాబాద్ ఎలక్షన్ వల్లే ఆగ్రహం, బీజేపీలో జాయిన్ చేసుకోవడం ఈటల వల్లే కేసీఆర్ కోపం వచ్చింది. అందుకని అప్పటి నుంచి బీఆర్ఎస్ పెట్టి మోడీని తిట్టడం స్టార్ట్ చేశారన్నారు కదా. అట్లా ఇదంతా తప్పు భరత్ గారు, అంతకుముందు నుంచే కూడా ఉంది. అంతేనా? మోడీ ఏంది, గీడీ ఏంది, నీకు కేంద్రం ఏంది. మంచిగా ఉంటే ఆయుష్మాన్ భారత్ ఎందుకు అమలు చేయలేకపోయినాం ఇక్కడ? ఎందుకు ఇలా మిగతా వాటి విషయంలో అనేక విషయాల్లో కేంద్ర ప్రభుత్వం ఏంది, మాకు లేవా? మాకే బొచ్చనంత ఆస్తున్నది, మేమే రిచెస్ట్ స్టేట్, మేమే అన్ని చేసుకున్నామని చెప్పిండు. మరి ఏం ముఖం పెట్టుకుని వస్తున్నారని చెప్పిండు, ఏమి ఇచ్చినా వస్తున్నారని చెప్పిండు. ఎన్ని మాట్లాడిండండి వాళ్ళు 2021 కంటే ముందు కూడా మాట్లాడిండండి. ఓకే, సో ఇప్పుడు కవిత తిరుగుబాటు చేయడం వల్ల బీజేపీకి ఆపర్చునిటీయా సార్ తెలంగాణలో? తెలియదండి మాకు. ఇష్యూస్ లో మేమేం తల చూస్తాం, మాకేం అవసరం. వాళ్ళ లాభం వరకు నష్టం వరకు వాళ్ళ పార్టీకి వరకు మాకేం తెలుసు. అంటే మీరు అప్పుడు ఆ సంఘటనలన్నిటికీ సాక్షిభూతం కదా, అనేక వాడికి సాక్షిభూతం ఉండవు కదా భరత్ గారు. ఫ్యామిలీలో గొడవలకు సంబంధించి అప్పుడు కొద్దిమంది క్వశ్చన్ చేస్తున్నారు, గులాబీ జెండా కోనర్ అంటే ఈటల రాజేందర్ ను పంపించేశారు పార్టీలో, కవిత మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని. మీరు అడగండి వారిని, నేనేం అడుగుతా. అంటాను కింద జనం అంటాను, ఈటలకు ఒక న్యాయం వారికి ఒక న్యాయం అంటున్నారు. నేను పట్టించుకోవట్లేదు, అది వాళ్ళ ఇష్టం కదా. అది వాళ్ళ సొంత పార్టీ లెక్కనే కదా, ప్రొప్రైటరీ కన్సర్న్ లెక్క ఉంటది కదా పార్టీ. అది జాతీయ పార్టీ కాదు కదా, ప్రజాస్వామ్య లక్షణం ఉండవు కదా. నా పార్టీ అంటాడు, నా ఇష్టం అంటాడు, నేను ఎవరైనా ముఖ్యమంత్రి చేసుకుంటా అంటాడు, ఎవరైనా తీసేస్తా అంటాడు, ఎవరైనా జైన్ చేసుకుంటా అంటాడు. అది వాళ్ళ ఇష్టం కదా. రీజనల్ పార్టీలలో అది ఉంటాయి కదా, మీకు తెలియదు ఏముంది. మరి ఇవన్నీ తెలిసి కూడా మీరు గులాబీ జెండా కోనర్ అన్నారు, అందుకనే పంపించేశారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి,